విచ్చేసిన పెద్దలు మన పటాన్చేరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఆదర్శ్ అన్నకి, బాలరెడ్డి అన్నకి, ప్రకాష్ అన్నకి, వెంకటేశ్వర గౌడ్ గారికి, రాజేష్ గారికి, సోమిరెడ్డి అన్నకి, అంజన్నకి, ఇతర సర్పంచులకు, మరి వేదిక ముందున్న బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. మరి ఈరోజు ఈ ముఖ్య కార్యక్రమ సమావేశం ఎందుకంటే మనము మరి 20 నాడు వరంగల్ సభ ఉన్నది కాబట్టి దానికి ఏ విధంగా ముందుకోవాలి, మరి ఎంత క్రమశిక్షణ పోయి ఆ రోజు అక్కడ క్రమశిక్షణ కూర్చొని మొన్న శ్రీకాంత్ గౌడ్ ఒక మాట చెప్పిండు. ఏమంటే మరి సభ అయిపోక ముందే లాస్ట్లో మరి పార్కింగ్ జామ్ అవుతుందనో ఇంకేదైతుందనో మనం ప్రోగ్రామ్ కాకముందే వస్తే ఆ లాస్ట్కు మనం ఎక్కడ దొరుకుతామా అని కాంగ్రెస్ కానీ ఇంకా వేరే వాళ్ళు కానీ ఆ కాలేజ్ చైర్ల ఫోటోలు తీసుకొని వాళ్ళు వైరల్ చేసే విధంగా ఉంటుంది. ఆ రోజు మనం ఏ కార్లో అయితే పోతామో ఇక్కడ నుంచి బయలుదేరుతామో మరి వస్తున్నప్పుడు కూడా మళ్ళీ అదే కార్లో రావాలి, మళ్ళీ వేరే కార్లో ఎక్కడము వేరే బస్సులు ఎక్కడం జంబ్లింగ్ చేస్తే మనం కన్ఫ్యూజ్ అవుతాం. కాబట్టి మనకు సభ సక్సెస్ కావడం ఎంత ఇంపార్టెంటో మనం ఇంటికి రావడం కూడా అంతే ఇంపార్టెంట్. కాబట్టి మీరందరూ కూడా జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా రావాలి. దానిపైన తదుపరి విషయాలు మా పెద్దలు చెప్తారు. మరి మనం కూడా చాలా తక్కువ ఓట్ షేర్తో ఓడిపోయినాం. మనకు 37 వస్తే మనకు 38.9 అంటే ఒక 1.88 షేర్ తోటి మనం ఓడిపోయినాము. మనకేం డిపాజిట్లో కూడా ఓడిపోలేము, తక్కువ ఓట్లలో మనం ఓడిపోయినాం. కాబట్టి మీరు ఎవరు కూడా అధైర్యపడవద్దు. మరి ఆ తక్కువ ఓటు రావడంలో కారణం ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళు అనేకమైన మాటలు చెప్పారు. ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పిండు. ఆయన మీ నమ్మకం లేక ఏడి కోతాడికి మా ఏడిపాల దుర్గమ్మ మీద ఒట్టు, కొమరల్లి మల్లన్న మీద ఒట్టు, కొండగడ అంజన మీద ఒట్టు అని ఇలా అనేక రకాల ఓట్లు చెప్పి అనేక మాటలు చెప్పి మేము ఒక 6 నెలలు 7 నెలలు కడుపు కట్టుకుంటే ఎడమ చేత చెల్లిస్తామని చెప్పేసి మాటలు చెప్పిండు. అవే కాకుండా 6 గ్యారెంటీలు అని చెప్పేసి ప్రతి మహిళకు 2500, 500కే గ్యాస్ సిలిండరు, 200 యూనిట్ల ఉచిత కరెంటు, కౌలు రైతులకు 15,000, రైతు కూలీలకు 12,000 ఇట్లా అనేక రకాల మాటలు చెప్పి ఆ 1.8 ప్రజలని నమ్మించి కన్విన్స్ చేసి తక్కువ ఓట్లతో గెలిచిండు. మరి గెలిచినాక కేసీఆర్ గారు 10 సంవత్సరాలు పరిపాలిస్తే కూడా ఇంత వ్యతిరేకత రాలేదు. 10 నెలల్లో ఇంత వ్యతిరేకత ఆయన మూట కట్టుకున్నాడు ఆ రేవంత్ రెడ్డి గారు. మరి ఇవే కాకుండా ఆయన చెప్పిన చేయకుండా చెప్పనే చేసిండు. అవి ఏం చేసిండు? హైడ్రా అని హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ మానిటరింగ్ అండ్ ప్రొడక్షన్ కంట్రోల్ అంటే ఏంటంటే హైదరాబాద్ని మొత్తం కాపాడడానికి హైడ్రా అని తెచ్చిండు అని నాకు మాట చెప్పిండు. కానీ కాపాడడానికి కాదు, సర్వనాశనం చేయడానికి తెచ్చినావు హైడ్రా తెచ్చిండు. ఇక్కడ పేదవాళ్ళ ఇల్లు కూల్చిండు. అక్కడనేమో హెచ్సిలా జేసీ పెట్టి పక్షుల గూడు కూల్చిండు. నీ వల్ల ఈరోజు హైదరాబాద్లో ఎక్కడ కూడా ఒక్క ప్లాట్ దిక్కులేడు, ఒక్క రూపాయి ట్రాన్సాక్షన్ అయితే లేదు, ₹1 అప్పు పుడతలేదు అంటున్నావు. మరి నీకే అప్పు పుట్టినప్పుడు మరి మాకు అప్పు పుడుతుందా మరి అని తెలియజేస్తా ఉన్నా. మరి ఆనాడు కేసీఆర్ గారు పల్లె నిద్ర అని ప్రోగ్రాం బట్టి అయ్యా మరి మన నీళ్లు పోతున్నాయి, నిధులు పోతున్నాయి, ఉద్యోగాలు పోతున్నాయి అని యావత్ తెలంగాణ తట్టి లేపి నిద్ర లేపి ఆయన ఆ రోజు తెలంగాణ కోసం ఉద్యమం చేసి ఆ రోజు పాట పడినా నువ్వు మొద్దు నిద్ర పోతున్నావు వానికి అడుగుతా ఉన్నా. మరి కేసీఆర్ గారే ఆమా నిరాహార దీక్ష చేపట్టి మరి చావునుడో తలకాయ పెట్టి ఇంత పోరాటం చేయకుంటే ఈరోజు తెలంగాణ వచ్చేదా? తెలంగాణ రాకపోతే నువ్వు ముఖ్యమంత్రి అయ్యేవాడివా, మీరు మంత్రులు అయ్యేవాళ్ళ అని మీకు తెలియజేస్తా ఉన్నా. మరి ఇన్ని చేసినా కూడా కేసీఆర్ గారి పైన 25 సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం కేసీఆర్ గారు చేసిరు. అనేక ఉద్యమాలు చేసిరు, అనేక కష్టాలు పడి ఈరోజు 25 సంవత్సరాల 10 సంవత్సరాల అధికారం పార్టీలోకి వచ్చినాక కరెంట్ 24 hours కరెంట్ వచ్చింది, మనకు కళ్యాణ లక్ష్మి వచ్చింది. ఆయన ఇంకో మాట చెప్పిండు, కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తున్నాడు. మరి తులం బంగారం మీకు ఒకటి వచ్చిందా? వచ్చిన వాళ్ళు చేయలేపాలి. ఒకటి వచ్చిందా? అందరికి వచ్చినట్టుంది. అందరికీ తులం బంగారం రాలేదు. మరి మహిళకు 2500 అని నెలకని చెప్పిండు. ప్రతి మహిళకి మహాలక్ష్మి పథకం కింద 2500 అని చెప్పిండు. మరి ఇప్పటికి 15 నెలలు అవుతుంది. 15 నెలలు ఇంటూ 2500 అంటే 37,500 రూపాయలు. మరి అందరికి బాకీ ఉన్నాడు. మరి 37,500 మనకి ఇచ్చిండా? ఇయ్యాడు. ప్రతి వృద్ధులకు 4,000 రూపాయలు పెన్షన్ అని చెప్పిండు. మరి ఇవన్నీ మాటలు చెప్పిండు. ఆయన ఏ పని కూడా చేయలేడు. ఇవన్నీ మాటలకు పొంకాయల పోతిరెడ్డిలాగా అనేక మాటలు చెప్పి ఆయన ఇప్పుడు అంటా ఉన్నాడు స్టేట్ బడ్జెట్ 18,000 కోట్లు మీకే ఇస్తా, మీరే మంచి అంటాడు. మరి ఒక చిన్న ఇంటర్వ్యూలో చూసిన మా ఈటెల రాజేంద్ర ఒక మాట చెప్పిండు,
మరి గతంలో కూడా నేను ఆర్థిక శాఖ మంత్రిగా చేసిన, మరి కాంగ్రెస్ వాళ్ళు 6 గ్యారెంటీలు అని చెప్తా ఉన్న పాసిబిలిటీ అయితే అంటే నేను గతంలో ఆర్థిక శాఖ మంత్రిగా చేసిన బీఆర్ఎస్ పార్టీలో ఏ రకంగా చూసినా కానీ, ఏ లెక్క ప్రకారం చూసినా కానీ ఈ 6 గ్యారెంటీ ఇంప్లిమెంట్ కాదని చెప్పిండు మరి ఆ రోజైనా. మరి వీళ్ళేమో మాకు స్టేట్ మొత్తం తెలుసు, మాకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మాకు అన్నీ తెలుసు, మేము అన్ని రకాలుగా మాకు అవసరం ఇన్వెస్ట్మెంట్ తీసుకొస్తామని చెప్పిండు. చెప్పడం వరకే ఉన్నది. ఇప్పుడేమో స్టేట్ బడ్జెట్ లేదు, కేసీఆర్ గారు అపోజిషన్ మాట్లాడుతూ ఉన్నాడు. పరిపాలన చేదయాక 10 సంవత్సరాలనే కుప్ప కూలింది. మరి చెప్పుకుంటూ పోతే సమయం లేదు కాబట్టి నేను చెప్తా ఉన్నా అన్న, మరి 10 సంవత్సరాలు మనం చూసుకుంటే 14, 19, 23 చూసుకుంటే మరి మన 19లో వచ్చిన మెజారిటీ మనకు రాలేదు. దానికి ఎక్కడ మిస్ అయిందో, ఎక్కడ ప్రాబ్లం అయిందో దాన్ని క్రాస్ చెక్ చేసుకొని దానిపైన డెప్త్గా మీరు పోవాల్సిన కోరుతున్నా ఉన్నా. మరి కష్టపడ్డ కార్యకర్తకు ఖచ్చితంగా మా రాజేష్ తమ్ముని చెప్పిండు, కష్టపడ్డ వాళ్ళు ఉంటే వాళ్ళకి ₹1 ఆర్థిక సాయం మీరు చేసైనా సరే వాళ్ళకి పదవులో ఏదో చేస్తే కష్టపడ్డ వాళ్ళకి ఇంకా కొంచెం దూషించినట్టు ఉంటుంది. కాబట్టి మనకి అవకాశం మేము అందరూ ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ, జై కేసీఆర్.